ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చెబుతూ అలాగే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10 హామీలను కూడా ఈరోజు నెరవేర్చడం వల్ల సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా సంతోషంగా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కార్మికులకు లేనటువంటి జీతభత్యాలు అయితేంది, సౌకర్యాలు అయితేంది, లాభాలు అయితేంది, తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అయితేంది, కొత్త బావులను తీసుకురావడం అయితేంది, అమ్మాయిలకు మెటర్నిటీ ఇవ్వడం అయితేంది, సీసీఐ ఇవ్వడం అయితేంది, 10 లక్షల రుణానికి మనం వడ్డీని చెల్లించేటువంటి అయితేంది, ఇలా 10 రకాలుగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నిలబెట్టుకున్నాం. అలాగే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినటువంటి ఎన్నికల సందర్భంలో కానీ లేదంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈరోజు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. ఇలా స్థలాలకు కానీ లేకపోతే 30 లక్షల రుణానికి వడ్డీ ఇచ్చే కానీ అలాగే మహిళలకు గౌరవప్రదమైనటువంటి ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నటువంటి అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ చేస్తానన్నటువంటి అయితే ఏ ఒక్క హామీ కూడా ఈరోజు ఐఎంపీ ఇచ్చేది లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకునేటువంటి సందర్భంగా రాబోయే వచ్చే సంవత్సరం వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణ బొక్కని కార్మిక సంఘాన్ని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సింది. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా మనం రామని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత అలాగే రమణని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత